హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్పు వ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళు ఇండియా నుంచి రాజ్ వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నప్పుడు మాకైతే పార్సల్ పంపించారు. పార్సల్ అంటే పార్సల్ కాదు కానీ లగేజ్ తీసుకొచ్చాడు అనమాట. వచ్చేటప్పుడు ఇక్కడికి ఇది వచ్చేసి 23 kgs ఆఫ్ లగేజ్. ఇందులో ఏమేమి పంపించుకున్నాం అనేది చూద్దాము. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ నేను చూపిస్తున్నది ఇది వచ్చేసి నా హాఫ్ శారీ అన్నమాట. అండ్ దెన్ ఇది వచ్చేసి వన్ హుడీ. ఇది వచ్చేసి నా ఫ్రాక్. మీరు చూసే ఉంటారు ముందు వీడియోస్లో. ఇది ప్రీ వెడ్డింగ్కి వేసుకున్నది. ఇది వచ్చేసి నార్మల్ క్యాజువల్ శారీ అన్నమాట. దీనికి హిప్ బెల్ట్ వచ్చింది అండ్ ఇలాగ ఇది కూడా బ్లౌజ్ అన్నమాట. అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను ఒక పేజ్లో. ఆ ఫోటో స్క్రీన్ షాట్ తీసుకొని నేను సేమ్ అలానే నెక్ అండ్ హ్యాండ్స్ కూడా ఇలా పఫ్ హ్యాండ్స్ ఇలా పెట్టించుకొని అండ్ మనకి కింద వచ్చేసి నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను అన్నమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది మోడలు. సో నేను అది ఫోటో తీసుకొని ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట నాకు నచ్చి. సో ఇది నాకు మా మమ్మీ స్టిచ్ చేయించింది. క్లాత్ తీసుకొని సపరేట్, ఈ క్లాత్ వచ్చేసి 5 మీటర్స్ ఉంటుంది. 5 మీటర్స్ తీసుకొని సపరేట్గా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది. ఇది వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూడాలి, బట్ ఫిట్టింగ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు, చూసుకోవాలి. ఇది వచ్చేసి నా డెనిమ్ జాకెట్. ఇది వచ్చేసి అండ్ ఇది వచ్చేసి వన్ శారీ. దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి పట్టు శారీ. దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుందన్నమాట. బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో అనమాట ఈ శారీ. ఇవన్నీ నేను పెళ్ళికి ముందు తీసుకున్నవి, బట్ నాకు వేసుకునేకి ఛాన్స్ రాలేదు. అండ్ నేను వచ్చేటప్పుడు లగేజ్ కూడా అంత ఎక్కువ రాలేదు కాబట్టి ఇప్పుడు తెప్పించుకున్నాను. ఇది వచ్చేసి ఇది కూడా వన్ పట్టు శారీ అండ్ ఇది కూడా దీని బ్లౌజ్. ఇది నా దగ్గర ఉన్న కొన్ని శారీస్లో ఇది వచ్చేసి రెడ్ కలర్. ఇది నా ఫేవరెట్ శారీ అనమాట, వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇది వచ్చేసి నా బ్లౌజ్ రెడ్ కలర్ శారీది ఇలా వస్తుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్, సింపుల్గా ఉంది బ్లౌజ్ కూడా. నాకు ఈ శారీ అంటే చాలా ఇష్టము. సో నేను ఇది కూడా తెప్పించేసేసుకున్నా. ఇది వచ్చేసి ఇది నార్మల్గా ఎక్కడో బయట వెళ్ళినప్పుడు ఒకసారి తీసుకున్నాను అనమాట. ఈ శారీస్ ఆల్మోస్ట్ అన్నీ నేను కడపలోనే తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి మైసూర్ శాండిల్ సోప్స్. మేము బయటికి వెళ్ళినప్పుడు సెర్చ్ చేసాము, అసలు మైసూర్ శాండిల్ సోప్స్ అన్నదే మాకు అనిపించలేదు. సో ఇవి కూడా మేము పంపించుకున్నాము. మా అత్త మామయ్య వాళ్ళు ఇవి పంపించారనమాట. ఈ బట్టలన్నీ మా అమ్మ పంపించింది. సో ఇదన్నమాట క్లోజప్. మేము ఇవి 1 బండల్ టూత్పేస్ట్లు కూడా తెప్పించుకున్నాం. అండ్ ఇది వచ్చేసి పాలకోవా. దీన్ని మిల్క్ కేక్ కూడా అని అంటారు. నార్మల్గా తెలియని వాళ్ళకి చెప్తూ ఉన్నా. ఇది వచ్చేసి తను వస్తున్నాడు కాబట్టి 1 డేలో వస్తుంది కాబట్టి, మాకు 1 డేలో రీచ్ అవుతుంది కాబట్టి ఇవి తెప్పించుకున్నాము. అదే మీరు కార్గోకి అలా పార్సల్ తెప్పించుకున్నారు అనుకోండి, ఇది చెడిపోతుంది. అని ఎందుకంటే మనకి ఇన్సైడ్కి అసలు ఎయిర్ అనేది వెళ్ళదు కాబట్టి మనకి మొత్తం చెడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో మేము వితిన్ 1 డేలో వచ్చేస్తుంది కదా, ప్రాబ్లం ఏమి ఉండదని చెప్పి ఇవి పాల్కోవా బాక్సెస్ కూడా తెప్పించుకున్నాము. అండ్ అలాగే ఇందులో ఏమున్నాయో చూసేద్దాము. ఐ థింక్ సో ఇవి శనగపిండితో చేసినాం అనుకుంటా. ఇవి కారాలు అండ్ లడ్డూస్
ఇందులో ఉన్నవి ఇవి. ఇంకా మేము ఇందులో నుంచి కొన్ని తీసామన్నమాట. మేము దోస ప్యాన్ కూడా తెప్పించుకున్నాము. అది ఎమర్జెన్సీ, ఇంకా మేము దోస వేసుకోవాలా ఇంకా వచ్చిన వెంటనే అని చెప్పి ఇంకా మేము దోసకి ఆల్రెడీ తీసేసినాము దోస ప్యాన్ తీసేసుకొని యూజ్ కూడా చేసాము. సో వీడియో కోసం నేను మళ్ళీ మీకు అందరికి చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇందులో ఏమున్నాయి మీకు కనిపించకపోవచ్చు, చూడండి. ఇదన్నమాట లగేజ్. నాకు మాత్రం ఇందులో నా ఫేవరెట్ వచ్చేసి బట్టలు. ఈ బట్టలన్నీ కూడా నాకు మా మమ్మీ పంపించింది. సో ఈ ఫ్రాక్ కూడా నేను మా మమ్మీతో క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకొని పంపించుకున్నాను. సో ఈ బట్టలన్నీ మా మమ్మీ పంపించేసింది. ఈ పాలకవ మా మామయ్య తీసుకొని పంపించినాడు. నాకు ఇష్టమైనది ఏంటంటే, నాకు ఈ దాంట్లో కంపేర్ టు బట్టలు నాకు పాలకవ అంటేనే ఇష్టం అనమాట. సో ఇది వచ్చేసి 1/2 kg, ఇది ఒక 1/2 kg ఉండొచ్చు. ఈ లగేజ్లో నా ఫేవరెట్ థింగ్ వచ్చేసి కవ్వ, అంతే. దట్స్ ఆల్ అబౌట్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో, please do like, share and subscribe to my channel. Bye bye.